హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మరికొన్ని కొత్త ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c దెన్ ఫైండ్ a is to b is to c. సమ్ టైమ్స్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c అని చెప్పేసి దెన్ ఫైండ్ a is to b is to c అని చెప్పేసి అడిగారు కదా. ఫస్ట్ దీన్ని మనం రకరకాలుగా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ లో ట్రై చేద్దాం. ఫస్ట్ మెథడ్. ఇప్పుడు దీన్ని బట్టి 9a ఈక్వల్ టు 14b ఇచ్చారు. 9a ఈక్వల్ టు 14b అయితే a is to b ఎంత అవుతుంది? a is to b 14 is to 9. నెక్స్ట్ 14b ఈక్వల్ టు 8c ఇచ్చారు. అంటే b is to c ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 is to 14 అంతే కదా. 9a ఈక్వల్ టు 14b ఇచ్చారు, 14b ఈక్వల్ టు 8c ఇచ్చారు. ఇప్పుడు a is to b అవుతుంది 14 is to 9 అవుతుంది, b is to c 8 is to 14 అవుతుంది. ఇప్పుడు a is to b is to c కట్టడం మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? ఏ వాల్యూ ఏమవుతుంది? ఈ ఫస్ట్ 2 14 ఇంటూ 8 is to ఇక్కడ 9 దగ్గర స్టార్ట్ చేసి ఇలా రమ్మని చెప్పాలి కదా. 9 is to 8. నెక్స్ట్ 9 into 14. ఓకే. a is to b is to c మనం ఆల్రెడీ చెప్పాం కదా. a is to b is to చేయాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ ఏ వాల్యూ రావాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ చేసి b వరకు వెళ్ళాలి. 14 into 8. ఓకే ఫస్ట్. నెక్స్ట్ b వాల్యూ కావాలంటే b దగ్గర స్టార్ట్ చేసి b వరకు రావాలి. 9 into 8. ఓకే. నెక్స్ట్ సి వాల్యూ కావాలనేసి అంటే b దగ్గర స్టార్ట్ చేసి c వరకు రావాలి. 9 into 14. ఓకే. ఎందుకు మనం ఇలాగే రాసుకున్నామంటే ఆల్రెడీ చెప్పాను కదా. మనం వెంటనే ఇప్పుడు 112 తర్వాత 72 126 వేసుకొని దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే కంటే ఇక్కడ డైరెక్ట్ గా ఫాస్ట్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాం. ఇప్పుడు 2 4 జర్ 2 4 జర్ 2 7 జర్. ఓకే. ఇంకా మరి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 14 4 జర్ 56. నెక్స్ట్ 9 4 జర్ 36 is to 9 7 జర్ 63. ఓకే. ఇప్పుడు 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c దెన్ ఫైండ్ a is to b is to c అని అడిగితే 9a ఈక్వల్ టు 14b చేసుకున్నాం, 14b ఈక్వల్ టు 8c ఇచ్చింది. అలా రాసుకుని a is to b కట్టాము, b is to c కట్టాము, దాని నుంచి a is to b is to c కట్టాము. ఇది ఒక రకమైన ప్రాసెస్. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తామంటే ఇప్పుడు 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c ఈక్వల్ టు k అనేటువంటి ఒక కాన్స్టెంట్ అనుకోండి. అంటే 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c ఈక్వల్ టు k అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 9a ఈక్వల్ టు k అయితే a ఈక్వల్ టు ఎంత అవుతుంది? k/9. ఓకే. నెక్స్ట్ 14b ఈక్వల్ టు k అయితే b ఈక్వల్ టు ఎంత అవుతుంది? k/14. అలాగే c ఈక్వల్ టు ఎంత అవుతుంది? k/8 అవుతుంది. ఓకే. 9a ఈక్వల్ టు 14b ఈక్వల్ టు 8c ఈక్వల్ టు k అనుకుందాం. k అనేటువంటి ఒక కాన్స్టెంట్, ఏదో ఒక కాన్స్టెంట్ అనుకుందాం. ఇప్పుడు 9a ఈక్వల్ టు k అయితే a ఈక్వల్ టు ఏమవుతుంది? k/9. నెక్స్ట్ b ఈక్వల్ టు k/14, c ఈక్వల్ టు k/8 వచ్చింది. ఇప్పుడు a is to b is to c ఏమవుతుంది? k/9 is to k/14 is to k/8. సారీ k/8. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 9 into 7 into 4 అవుతుంది. 9 into 7 into 8 అవుతుంది. ఓకే. ఇప్పుడు 7 into 8 is to 9 into 4 is to 9 into 7. ఓకే. ఇప్పుడు ఎల్సిఎం డైరెక్ట్ గా మనం 9 into 14 into 8 కింద వేసుకోవచ్చు, లేదా
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం లో మనకు 2 తగ్గిపోతుంది కాబట్టి 9 into 7 into 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు 9 కాబట్టి ఇది 7 into 8 అవుతుంది. ఇది 14 కాబట్టి ఇక్కడ 14 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 9 into 4 మిగులుతుంది. 9 into 4 నెక్స్ట్ 8 చేసేటప్పుడు 9 into 7. ఓకే, ఎంత అవుతుంది? 56 is to 36 is to 9 7 66. ఓకే, సేమ్ వచ్చింది కదా. కాకపోతే చూసుకోండి, 9a = 14b = 8c = k అనేటువంటి మనకి ఇచ్చినటువంటి దాన్ని ఒక k అనేటువంటి ఒక కాన్స్టెంట్ గా తీసుకుందాం. ఈ 9a = k కి ఈక్వల్ చేద్దాం. అప్పుడు a వాల్యూ వస్తుంది k/9 వస్తుంది, b వాల్యూ k/14 వస్తుంది, c వాల్యూ k/8 వస్తుంది. ఇప్పుడు a is to b is to c మనకు కావాలి కాబట్టి k/9 is to k/14 is to k/8 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం తీసేసుకుంటే ఇప్పుడు ఫైనల్ గా మనకి 56 is to 36 is to 63 వచ్చింది. సేమే వచ్చింది. అయితే మనకి ఇంత ప్రాసెస్ పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్ గా చేయలేమా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇంకా సింపుల్ గా చేయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ దానికో వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి అనేసి అంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే బి దగ్గర ఉన్నటువంటి వాల్యూ సి దగ్గర ఉన్న వాల్యూ చేత గుణించండి. ఈ రెండింటిని గుణించాలి. ఏ వాల్యూ ఏ is to b is to c కదా. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఏని మోసేసి మిగతా ఏమి ఉన్నాయి? 14 into 8 is to b వాల్యూ కావాలంటే మిగతా ఏమి ఉన్నాయి? 9 into 8. c వాల్యూ కావాలంటే 9 into 14. ఓకే, ఇప్పుడు 56 is to 36 is to 63. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏ క్యాలిక్యులేషన్ లేకుండా సింపుల్ గా ఎలా అయిపోయింది? 9. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే b into c. ఇక్కడ వచ్చినటువంటి ఈ వేరియబుల్స్ కాన్స్టెంట్లని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, 14 into 8. ఇప్పుడు b వాల్యూ కావాలంటే 9 into 8. ఏ దగ్గర ఉన్న వాల్యూ సి దగ్గర ఉన్న వాల్యూ గుణించుకోవాలి. నెక్స్ట్ సి వాల్యూ కావాలంటే 9 into 14. అంటే a into b ఏ దగ్గర ఉన్న వాల్యూతో b దగ్గర ఉన్న వాల్యూతో గుణించాలి. ఫైనల్ గా మనకి 56 is to 36 is to 63 వచ్చింది. మనకి అన్నిటికంటే ఎగ్జామ్ లో కావాల్సింది ఏంటి? ఫాస్ట్ గా చేసే టెక్నిక్ కావాలి కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి, బాగుంటుంది. సారీ, ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం, ఇంకో క్వశ్చన్ చూద్దాం. దీంట్లోనే 6a = 4b = 9c అని ఇచ్చారనుకోండి. మనకు నచ్చిన వాల్యూ వేసుకోవచ్చు. అక్కడ ఏది అంటున్నా నేను ఓన్లీ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి చూసి చెప్తున్నాను కాబట్టి ఆ సేమ్ వాల్యూస్ వేసాను. ఇప్పుడు మనకు సింపుల్ గానే తెలుసు కదా, a is to b is to c. ఓకే, a is to b is to c కావాలంటే ఏ వాల్యూ అంటే ఏం చెప్పాను? b దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ c దగ్గర ఉన్న వాల్యూ అంటే 4 into 9 is to. నెక్స్ట్ b దగ్గర కావాలంటే ఏ దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ c దగ్గర ఉన్న వాల్యూ అంటే 6 into 9. నెక్స్ట్ సి దగ్గర వాల్యూ కావాలంటే ఏ దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ బి దగ్గర ఉన్న వాల్యూ అంటే 6 into 4. ఓకే, ఇక్కడ అన్నిటి దగ్గర 2 చేత వెళ్తుంది కాబట్టి 2 3s 2 3s. నెక్స్ట్ 3 3 3 అంటే 6 is to 9 is to 4. అలా చూసుకోండి, ఇది చాలా సింపుల్ టెక్నిక్. కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చూసుకోండి. ఏ వాల్యూ కావాలి అనేసి అంటే ఏ మూసేసి బి దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ సి దగ్గర ఉన్న వాల్యూ 4 into 9. బి వాల్యూ కావాలంటే ఏ దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ సి దగ్గర ఉన్న వాల్యూ. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ కావాలంటే ఏ దగ్గర ఉన్న వాల్యూ ఇంటూ బి దగ్గర ఉన్నటువంటి వాల్యూ వేసుకుంటే మనకి 6 is to 9 is to 4 వచ్చింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో వీడియో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ద రేషియో ఆఫ్ a is to b is 2 is to 3 అండ్ ద రేషియో ఆఫ్ b is to c is 4 is to 5. దెన్ ఫైండ్ a square is to b square is to bc. సేమ్ మనకి a is to b ఇచ్చాడు, b is to c ఇచ్చాడు.
ఎప్పుడు మనకి ఎంతవరకు A:B:C అడిగేవాడు, ఈసారి అలా కాకుండా A²:B²:BC అని అడిగాడు అంతే. ఇప్పుడు మనం A:B ఇచ్చాడు 2:3, B:C ఇచ్చాడు 4:5. ఇప్పుడు A:B:C ఎంత? ఓకే, ఫస్ట్ ఏ వాల్యూ ఏమని చెప్పాను, ఏ దగ్గర స్టార్ట్ చేసి బి వరకు వెళ్ళాలి. 2 × 4. నెక్స్ట్ బి వాల్యూ, బి దగ్గర స్టార్ట్ చేసి బి వరకు వెళ్ళాలి. 3 × 4. నెక్స్ట్ సి వాల్యూ ఎంత, బి దగ్గర స్టార్ట్ చేసి సి వరకు వెళ్ళాలి. 3 × 5. ఓకే, A:B 2:3 ఇచ్చాడు, B:C 4:5 ఇచ్చాడు. ఇప్పుడు A:B:C ఫస్ట్ కట్టండి. కడితే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2 × 4, బి వాల్యూ 3 × 4, సి వాల్యూ 3 × 5 అంటే ఎంత, 8:12:15 వచ్చింది. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ దీంట్లో, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి A²:B²:BC కదా కట్టాలి. ఇప్పుడు A² అంటే ఎంత, 8 × 8 B² 12 × 12 BC అంటే 12 × 15. 12 × 15 అయితే 4 2s 4 3s 4 3s. ఇంకా మరి క్యాన్సిల్ లేదు కాబట్టి 16:36:45. చూసుకోండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా గురించి 8 వేసి తర్వాత 144 వేసి తర్వాత 180 వేసి తర్వాత కూడా చేయొచ్చు. దానికంటే అంటే ఇప్పుడు డైరెక్ట్ గా గుణించేది ఛాన్స్ ఉంటే ఓకే, మల్టిప్లై అవ్వని వాటికైతే మల్టిప్లై చేసి తర్వాత చేసాకంటే నేటికి ఇలా కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ పోగా మిగిలినవే మనం డైరెక్ట్ గా వేసుకుంటాం. 16:36:45 వచ్చింది. ఏం చేస్తా, A:B:C కట్టాం. ఫస్ట్ ఈ వచ్చిన వాల్యూస్ ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ కాబట్టి డైరెక్ట్ గా A²:B²:BC వాల్యూ కట్టాము. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. A:B+C = 2:3 ఇచ్చారు, C:A+B = 7:8 ఇచ్చారు. దాని ఫైండ్ B:A+C ఎంత అని అడుగుతున్నారు. మన ఇంతవరకు ఏంటి, A:B ఇచ్చేవాళ్ళు లేదా B:C ఇచ్చేవాళ్ళు, దాంతో మనం కట్టడం అర్థమైంది. ఈసారి ఏం చేస్తున్నారు, కొద్దిగా మార్చి A:B+C ఇచ్చారు. A:B+C = 2:3, C:A+B = 7:8 ఇచ్చారు. ఒకవేళ మనకి ఇక్కడ మామూలుగా అయితే ఏం చేసుకునే వాళ్ళం, మనం ఇందాక A:B:C లో ఏ దగ్గర ఉన్న వాల్యూ ఏ అనేది అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ A = ఇక్కడ 2 అనుకున్నాం అనుకోండి, B+C వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సి వాల్యూ 7 అవుతుంది. కానీ ఇక్కడ మనకి B+C వాల్యూ 3 వస్తుంది. అంటే మనం అలా చేసుకోలేం డైరెక్ట్ గా. కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూడండి. ఇలాంటి మోడల్స్ మనకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒకసారి దీని కాన్సెప్ట్ ని కొద్దిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో A+B+C వాల్యూ ఎంత, ఈక్వల్ టు 5 అయినా, 2 + 3 = 5. ఇక్కడ C+A+B ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15 అవుతుంది. మనకి మామూలుగా రేషియోస్ ఎలా ఉన్నా కానీ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అయితే కాన్స్టెంట్ గానే ఉంటాయి కదా. ఇక్కడో దగ్గర ఇక్కడోలా మారవు కదా. అంటే మనకి A+B+C వాల్యూ కాన్స్టెంట్ గానే ఉండాలి. ఎందుకు మనకి ఎందుకు మారుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20:30 అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి అనుకోకుండా అది 14:16 కూడా కావచ్చు. కానీ మనకి 7:8 ఉన్నంత మాత్రాన ఇది పెద్ద సంఖ్య కాదు, ఇది చిన్న సంఖ్య కాదు. కానీ A+B+C అనేటువంటి ABC వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉంటాయి. కాబట్టి మనకి A+B+C వాల్యూ ఇక్కడైనా, ఈ ఫస్ట్ క్వశ్చన్ లో అయినా, నెక్స్ట్ దాంట్లో అయినా కానీ సేమే రావాలి. కానీ మనకి ఏం జరిగింది, ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. అంటే మనం రెండింటిని ఫస్ట్ ఈక్వల్ చేసుకుంటే A+B+C వాల్యూ సేమ్ వచ్చాయి కాబట్టి మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఇక్కడ A+B+C వాల్యూ 5 వచ్చింది, ఇక్కడ A+B+C వాల్యూ 15 వచ్చింది. నార్మల్ గా A+B+C వాల్యూ అనేది ఇక్కడైనా సేమ్ ABCలే కాబట్టి వాల్యూ సేమ్ రావాలి. కానీ ఇక్కడ చేంజ్డ్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వలేట్ చేసేద్దాం.
ఏ ప్లస్ బి ప్లస్ సిని ఈక్వలేట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈక్వలేట్ చేయాలనుకోండి, ఇది 15 ఉంది, ఇది 5 ఉంది, అంటే 5 3s are 15 కదా. అందుకని ఏం చేస్తాం అంటే దీన్ని 3 చేత గుణించండి, దీన్ని 1 చేత గుణించండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది కదా. అంటే ఇప్పుడు చూడండి 2:3 into 3. ఓకే, a:b plus c ఇది. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం డైరెక్ట్ గా 6:9. ఓకే, నెక్స్ట్ c:a ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7:8. ఓకే, ఇప్పుడు మనం ఈక్వలేట్ చేసేటప్పుడు 15 అయింది కాబట్టి 5 3s are 15 కాబట్టి దీన్ని 3 చేత గుణించాం అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది 6:9. ఇప్పుడు చూసుకోండి a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 6 + 9 15, 7 + 8 15 ఈక్వలేట్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూసుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 6 ఏనా. ఏ వాల్యూ ఇక్కడ 6 వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, a = 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి వాల్యూ సింగిల్ గా ఉంది. సి వాల్యూ ఎంత ఉంది, 7 కదా. సి = 7. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకేంటి, బి వాల్యూ కావాలి. ఇక్కడ బి, ఇక్కడ నుంచి బి ప్లస్ సి వాల్యూ ఎంత, బి ప్లస్ సి = 9. ఇప్పుడు బి వాల్యూ ఎంత, సి వాల్యూ మనకు వచ్చింది కదా ఆల్రెడీ, బి ప్లస్ 9 7 = 9. అయితే బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, అంటే ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది మనకి. a:b plus c. ఇప్పుడు ఈ మూడు ఇక్కడ ఈక్వలేట్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏ వాల్యూ ఇది, బి ప్లస్ సి వాల్యూ ఇది అని చెప్పేసి మనం అనేసుకోవచ్చు. కాబట్టి ఏ వాల్యూ 6 వచ్చింది, బి ప్లస్ సి వాల్యూ 9 వచ్చింది, సి వాల్యూ ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ సి వాల్యూ 7 వచ్చింది కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే a = 6 వచ్చింది, సి = 7 వచ్చింది, బి = 2 వచ్చింది. అప్పుడు b:a plus c అడిగారు, b:a plus c. b ఎంత 2 a plus c. a plus c ఎంత 13 కదా. అదే b:a plus c = 2:13. ఇప్పుడు మన ఏ లేదు కాన్సెప్ట్, ఏ మనకి ఏబిసి వాల్యూ అనేది ఇక్కడ క్వశ్చన్ లో వచ్చినా, ఇక్కడ ఈ రేషియోలో ఉన్నా, ఇక్కడ ఈ రేషియోలో ఉన్నా, రేషియో ఏం చేంజ్ అయినా కానీ ఏబిసి వాల్యూస్ అయితే చేంజ్ అవ్వవు కదా. అందుకని చెప్పేసి ఏబిసిని ఈక్వలేట్ చేద్దాం. a ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఏమో 15 వచ్చింది కాబట్టి రెండింటిని ఈక్వలేట్ చేస్తే ఇది 15 కాబట్టి దీన్ని 1 చేత గుణిద్దాం, దీన్ని c చేత మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, a:b plus c వాల్యూ 6:9 అయింది, c:a plus b వాల్యూ 7:8 అయింది. ఇప్పుడు 6 + 9 15, 7 + 8 15. కాబట్టి ఇది ఈక్వలేట్ అయింది కాబట్టి ఇప్పుడు దేనికి ఎదురుగా ఉన్న వాటిని మ్యాచ్ చేసుకోండి. ఏ ప్లేస్ లో ఉంది, 6 ఉంది కాబట్టి a = 6, సి దగ్గర 7 ఉంది కాబట్టి 7 తీసుకోండి. ఇప్పుడు b + c = 9 ఇచ్చారు. b + c = 9 అయితే 7, సి ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసింది కదా 7 అనేది, దాన్ని బట్టి b వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు b ఏ వాల్యూ వచ్చింది 6, సి వాల్యూ 7 వచ్చింది, బి వాల్యూ 2 వచ్చింది. కాబట్టి b:a plus c మనకు కావాల్సింది, b:a plus c = 2:6 + 7 13, 2:13. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ దాంట్లో ఇంకో మోడల్. అంటే ఏముంది, ఇందాక మనకి a plus b plus c లో ఇచ్చేవాడు, a:b plus c, c:b plus a ఇలా ఇచ్చేవాడు. కానీ ఈసారి ఏం చేశాడు, a plus b by c ఇచ్చాడు. a plus b by c = 6/5 and b plus c by a = 9/2. Then find c plus a by b. a plus b by c = 6/5 and b plus c by a = 9/2 ఇచ్చాడు. Then find c plus a by b అని అడిగాడు. సేమ్ మనం ఇందాక చెప్పాను కదా, a plus b plus c వాల్యూని ఈక్వలేట్ చేసుకుంటూ మనం చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ గా లేచిపోతాయి. నార్మల్ గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఇదంతా చేయాలనుకుంటే చాలా పెద్ద ప్రాసెస్, మనకి ఎగ్జామ్స్ లో చేయలేము. ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేస్తానంటే a plus b by c = 6/5 ఇచ్చాడు కదా. ఇప్పుడు a plus b plus c ఫస్ట్ దాంట్లో ఎంత, 11 కదా. ఓకే, నెక్స్ట్ b plus c plus a = 9 + 2 కదా. 9 + 2 కూడా 11 కదా. అంటే ఆల్రెడీ ఈక్వలేట్ చేసినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు.
మనకి a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇక్కడ దీని ప్రకారం చూసినా 11 వచ్చింది, ఇక్కడ చూసినా 11 వచ్చింది. అంటే ఇది డైరెక్ట్ గా ఈక్యులేట్ చేసేసినటువంటి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మనకి ఏముంది, ఈక్యులేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా దీన్ని మ్యాచ్ చేసుకోవడమే కదా. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని బట్టి ఏమవుతుంది, సి వాల్యూ 5. ఓకే, నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత, ఏ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూసుకోండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 2 కాబట్టి బి ఈక్వల్ టు బి, ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఈక్వలేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈక్వలేట్ చేసుకున్న తర్వాత దానికి మ్యాచ్ చేసుకుందాం. సి ఈక్వల్ టు 5 వచ్చింది, ఏ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6 కాబట్టి బి ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు ఏముంది, సి ప్లస్ ఏ బై బి కావాలి. సి ప్లస్ ఏ అంటే ఎంత, 5 ప్లస్ 2 బై బి 4 అంటే 7/4. ఓకే, అదే దీన్ని క్యాల్కులేట్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ గా దీన్ని ఈక్వలేట్ చేసుకోవడం ద్వారా మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఈ మోడల్స్ అన్నిటికీ కూడా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఈక్వలేట్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ని బాగా గుర్తుంచుకోండి. ఈ కాన్సెప్ట్ ని చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని సింపుల్ గా అయిపోతాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో అదే దాంట్లో సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏ బై బి ప్లస్ సి ఈక్వల్ టు 5:7, బి బై సి ప్లస్ ఏ ఈక్వల్ టు 9:11, దాని ఫైండ్ సి బై ఏ ప్లస్ బి అని అడుగుతాడు. లేదా ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఏ:బి ప్లస్ సి అని అడుగుతాడు. ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు చూసుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, పై దాంట్లో 12, ఇక్కడ చిన్న దాంట్లో బి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు 20. ఓకే, ఇక్కడ 12 ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ, ఇక్కడ 20 ఉంది. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వలేట్ చేయాలి. ఈక్వలేట్ చేయాలి కాబట్టి ఎలా ఈక్వలేట్ చేయాలో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం అంతా 60 కదా. 60 అంటే 12 5 23. ఓకే, ఎల్సిఎం 60 కాబట్టి అంటే రెండు ఏ నెంబర్ చేత లీస్ట్ నెంబర్ చేత వీళ్ళు డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 12 5 60, 23 60. కాబట్టి ఏం చేస్తాం, 12 5 కాబట్టి దీన్ని 5 చేత మల్టిప్లై చేయండి, దీన్ని 3 చేత మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 25:35, నెక్స్ట్ 27:33. ఈ మొత్తం 60, ఇది కూడా 60. A:B plus C, B:C plus C. ఓకే, ఇప్పుడు ఈక్వలేట్ అయిపోయాయి కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత, 25, బి ఈక్వల్ ఎంత, 27. ఏ ఈక్వల్ టు 25, బి ఈక్వల్ టు 27. డైరెక్ట్ గా చూసుకోండి, ఏ ఈక్వల్ టు 25, బి ఈక్వల్ టు 27. నెక్స్ట్ బి ప్లస్ సి ఈక్వల్ టు 35 ఇచ్చాడు. బి ప్లస్ సి 35 అయితే సి వాల్యూ ఎంత అవుతుంది, బి ఈక్వల్ టు 27 కాబట్టి సి ఈక్వల్ టు 8 అవుతుంది. 8 కాబట్టి సి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు 8/25 ప్లస్ 27 ఈక్వల్ టు 8/52. 8/52 ఈక్వల్ టు 2/13. ఓకే, A:B plus C ఇచ్చాడు 5:7, B:C plus A ఈక్వల్ టు 9:11 ఇచ్చాడు. ఇక్కడేమో A plus B plus C వాల్యూ 12 వచ్చింది, ఇక్కడేమో A plus B plus C వాల్యూ 20 వచ్చింది. కాబట్టి దీన్ని ఈక్వలేట్ చేయడం కోసం దీని ఎల్సిఎం అంతా 60 చేత 12 5 20 60 23 కాబట్టి సారీ దీన్ని 5 చేత నుంచి మల్టిప్లై చేద్దాం, దీన్ని 3 చేత మల్టిప్లై చేద్దాం. 25:35. ఏ వాల్యూ ఏమో 25 అవుతుంది, బి ప్లస్ సి వాల్యూ 35 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ ఇక్కడ 27 వస్తుంది, డి వాల్యూ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ బి ప్లస్ సిలో బి ప్లస్ సి ఈక్వల్ 35 అయితే బి వాల్యూ 25 అయితే ఏమవుతుంది, సి వాల్యూ 8 అవుతుంది. కాబట్టి సి బై ఏ ప్లస్ బి వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ కాన్సెప్టే కాకపోతే కొద్దిగా వేరియేషన్ అనమాట. ఒక్కో మోడల్కి ఒక్క క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ చెప్తా ఉంటాను. ఇప్పుడు ఇది ఇంకో మోడల్ చూడండి. A plus B is to B plus C is to C plus A equal to 4:7:9 ఇచ్చారు. అండ్ A plus B plus C equal to 30.
దెన్ ఫైండ్ ఏ సి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలియదు, బి వాల్యూ తెలియదు, ఇలా డైరెక్ట్ గా మనం చేయలేము. మామూలుగా అయితే ఏ టు బి టు సి ఇస్తే కొన్ని ఇది ఏ ఇది బి ఇది సి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది ఏం చేస్తున్నాడు, ఏ ప్లస్ బి వాల్యూ 4 పార్ట్స్ అన్నాడు, బి ప్లస్ సి వాల్యూ 7 పార్ట్స్ అన్నాడు, సి ప్లస్ ఏ పార్ట్స్ 9 పార్ట్స్ అన్నాడు. ఇది రేషియో కాబట్టి ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అనేది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము. సింపుల్ గా మనం ఏంటంటే ఇచ్చిన ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 30 ఇచ్చాడు, దాని ఫైండ్ సి ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని చూసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ మరి యాడ్ చేసేద్దాం చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 ప్లస్ 7 ప్లస్ 9. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు 4 ప్లస్ 7 ప్లస్ 9 వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 2 ఏలు 2 బిలు 2 సిలు ఉన్నాయి కదా, అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి గా రాసుకోవచ్చు, ఈక్వల్ టు ఎంత 20. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 20. ఇవి మనకేంటి రేషియోస్ కాబట్టి పార్ట్స్ కింద రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 20 పార్ట్స్ అని ఇచ్చాడు. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇది పార్ట్స్ కాదు డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 30 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 30 యాడ్ చేద్దాం. 2 ఇంటూ 30 ఈక్వల్ టు 20 పార్ట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఈ మొత్తం యాడ్ చేస్తే 20 పార్ట్స్ వచ్చింది. ఆయన ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 30 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాం, 2 ఇంటూ 60 పార్ట్స్ ఈక్వల్ 60 ఈక్వల్ టు 20 పార్ట్స్ వచ్చింది. అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే 1 పార్ట్ వాల్యూ 3 అయితే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, a plus b is to b plus c is to c plus a equal to ఏమవుతుంది, 12 is to 21 is to 27. అంతే కదా, దీన్ని 3 చేత మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు a plus b వాల్యూ ఎంత అవుతుంది, దీన్ని బట్టి a plus b ఈక్వల్ టు 12 వచ్చింది. a plus b ఈక్వల్ టు 12 వచ్చింది. ఓకే, మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక పార్ట్ ఈక్వల్ టు 3 కాబట్టి దీన్ని 3 చేత మల్టిప్లై చేస్తాం. అప్పుడు 4:7:9 ని 3 చేత మల్టిప్లై చేస్తే 12:21:27 వచ్చింది. ఇప్పుడు దీంట్లో దీన్ని బట్టి ఏమవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 12 వచ్చింది. ఏ ప్లస్ బి వాల్యూ 12 అయితే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చారు 30 అయితే ఇప్పుడు దీని వాల్యూ 12 అయితే సి వాల్యూ ఎంత అవుతుంది 18 కదా. ఓకే, ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ నుంచి మనకి 12 అని తెలిసింది. సి వాల్యూ ఎంత, ఇప్పుడు ఇక్కడ 30, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 30 కాబట్టి సి వాల్యూ ఎంత అవుతుంది 18 అవుతుంది. అంతే మనకు ఆన్సర్. ఓకే, ఏం లేదు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ టు బి ప్లస్ సి ప్లస్ ఇస్ టు సి ప్లస్ ఏ ఈక్వల్ టు 4:7:9 ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమో 30 ఇచ్చాడు. అంటే దీని ఇది పార్ట్స్ ఇచ్చాడు, మొత్తం 20 పార్ట్స్ ఇచ్చాడు. అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 20 పార్ట్స్ అయితే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ దగ్గర 30 వేసుకుంటే 60 అనేది 20 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ దీన్ని ఇక్కడ చేస్తే 12:21:27 వచ్చింది. అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది 12 వస్తుంది. ఏ ప్లస్ బి వాల్యూ 12 అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 30 అయితే సి వాల్యూ ఎంత అవుతుంది 18 అవుతుంది. కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఏది కావాలనుకుంటే దాన్ని అలా అది బి అడిగితే బి అడిగితే బి సి అడిగితే సి అలా చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ దాంట్లోనే ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఏ ఇస్ టు బి ప్లస్ ఇస్ టు బి ప్లస్ సి ఇస్ టు సి ప్లస్ ఏ ఈక్వల్ టు 6:7:8 ఇచ్చారు. సేమ్ మన క్వశ్చన్ అదే, కాకపోతే వాల్యూస్ మాత్రం మారాయి. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఎంత ఇది 21 పార్ట్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది 3 పార్ట్స్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 4/3 వేసుకొని చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మనకి ఏం కావాలి సి వాల్యూ కావాలి.
అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 పార్ట్ ఈక్వల్ టు 4/3 వేసి మనం చేయొచ్చు. లేదు అంటే ఇంకేం చేయొచ్చు, సింపుల్ గా 3 పార్ట్స్ ఈక్వల్ టు 4 అయితే ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కావాలని అంటే ఏ ప్లస్ బి కట్టుకుంటే మనకు సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 పార్ట్స్ ఈక్వల్ టు 4 అయితే 6 పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 అవుతుంది. అంటే దీని వాల్యూ ఏ ప్లస్ బి వాల్యూ 8 వస్తుంది. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 14 ఇచ్చారు కాబట్టి సి వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. లేదా క్యాలిక్యులేట్ చేసుకో, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 1 పార్ట్ ఈక్వల్ టు 4/3 అయితే దీని వాల్యూ ఎంత అవుతుంది? 6 into 4/3 అంటే 8. ఇది ఒకటే, మనం మిగతా వాటి క్యాలిక్యులేట్ కూడా చేయక్కర్లేదు. డైరెక్ట్ గా ఏ ప్లస్ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సి వాల్యూని చెప్పేయచ్చు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను డైరెక్ట్ గా ఏ ప్లస్ బి ప్లస్ సిని మొత్తం చేసి ఈ వాల్యూని దాంతో అక్కడ చేసి ఫైనల్ గా ఒక పార్ట్ వాల్యూ కనుక్కొని దాన్ని బట్టి దీన్ని ఎంత వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ గా మనకు కావాల్సింది ఏ వాల్యూ అడిగితే ఏ వాల్యూ, బి వాల్యూ అడిగితే బి వాల్యూ, సి వాల్యూ అడిగితే సి వాల్యూకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చెప్పినటువంటి మోడల్స్ అన్ని మీకు నచ్చితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంటే, ఇంత కష్టపడి మనం చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నిజంగా నచ్చితేనే చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక గంట నొక్కడం మర్చిపోవద్దు, బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.